అందరికీ ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాం. మా ప్రియమైన దేవుని బిడ్డ అందరు బాగున్నారా? ఈ సమయంలో మనం దేవుని వాక్యం దగ్గరికి వెళ్ళే ముందుగా ఒక చిన్న మనవి. ఈ వాక్యము అనేకులు చేరి వినాలి అంటే మీరు చేయాల్సిన చిన్న పని ఏంటంటే లైక్ చేయడం మర్చిపోవద్దు. కింద లైక్ అనే బటన్ ఉంటుంది, ప్రెస్ చేయండి. ప్రియమైన వాళ్ళారు, తద్వారా కొంతమంది అయినా దేవుని వాక్యం వినేదానికి అవకాశం ఉంటుంది. రండి, ఈ సమయంలో సంఖ్యాకాండము 6వ అధ్యాయం 24వ వచనాన్ని చదువుతున్నాను. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. అది 2023వ సంవత్సరం 2013వ సంవత్సరం నాకు బాగా గుర్తు. దేవుని బిడ్డలారా, ఎన్నో కష్టతర పరిస్థితుల్లో నేను వెళ్తున్న పరిస్థితుల్లో ఒకవైపు ఎన్నో కష్టాలు, నష్టాలు, శోధనలు. మా నాన్నగారు హాస్పిటల్లో ఉంటాం. ఆయన ఇక అనారోగ్య పరిస్థితులు కావటం, నేను హాస్పిటల్లో చాలా వేదంతో ఒక రూమ్లోకి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉండగా ఈ వాక్యం నన్ను ఎంత బలపరిచిందంటే, అది 2013వ సంవత్సరం. నిజంగా చెప్పాలంటే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఈ వాక్యాన్ని నేను ఎప్పుడు మర్చిపోను. సంఖ్య 6వ అధ్యాయము 24 నుంచి 27 వచనాలు మాత్రం నా హృదయంలో ముద్రించబడ్డాయి. ఎందుకని అంటే ఈ వాక్యం నన్ను ఎంతో ఆదరించింది, ఓదార్చింది, కాపాడింది, కరుణించింది. ఎందుకంటే ఇక కన్నీళ్ళు తప్ప ఏమీ లేని పరిస్థితుల్లో భక్తుడు అంటాడు కదా, కన్నీళ్ళు నాకు అన్నపానంలా ఆయనని. ఇక అప్పుడు మా పరిస్థితి 2013లో ఏమీ లేదు, శూన్యం. నిజంగా ఎటు తోచని పరిస్థితులు, ఏం అర్థం కాని పరిస్థితులు, జీవితం ఏమైపోద్దో, ఎటు వెళ్తుందో అర్థం కాని పరిస్థితులు. అలాంటి పరిస్థితుల్లో దేవుని బిడ్డలారా, ఈ వాక్యం ఎంతో ఓదార్చింది. వెళ్ళి రూమ్లోకి వెళ్ళి ప్రార్థన చేసుకుని వాక్యం చదివితే, యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. యెహోవా తన సన్నిధి కాంతి ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక. యెహోవా నీ మీద ఉదయించునుగాక, నీకు సమాధానము కలుగజేయునుగాక అని ఆశీర్వదించునుగాక, కాపాడునుగాక, కరుణించునుగాక, సమాధానం కలుగజేయునుగాక. ఈ మాటలు ఎంతగానో ఓదార్చుతూ వచ్చాయి. ఒకవేళ ఎవరైనా సమస్యల్లో ఉండి ఈ మాటలు వింటుంటే, నేను ఎవరో ఒక కామెంట్ పెట్టారు, అన్న లివర్ ప్రాబ్లం అని, లివర్ డ్యామేజ్ అయిందని. ఈరోజు చాలా రకాల వ్యాధులతో మంచంలో ఉన్నారు చాలామంది బిడ్డలు. ఇప్పుడు వ్యాధులతో ఒక పరిస్థితి అయితే, పాపరోగం మనిషిని వెంటాడుతుంది. తల్లిదండ్రులకు నెమ్మది లేదు. బిడ్డలు పాపానికి బానిసలైపోయారు. ఎప్పుడు వస్తారో, ఎక్కడుంటారో తెలియట్లేదు. ఎప్పుడు ఎవరి మనసు మారుతుందో అర్థం కావట్లేదు. అప్పుడు దాకా మంచిగా ఉన్నవారు ఎలా మారిపోతున్నారో తెలియట్లేదు. అర్థమైందా? అప్పుడు దాకా ఒకవేళ నటిస్తున్నారంటే చెప్పలేము. నటించేవారు కూడా ఎక్కువయ్యారు. తల్లిదండ్రుల దగ్గర ఒక రకంగా ఉంటారు, బయటికి వెళ్తే కాలేజీల్లో, స్కూళ్ళల్లో, వారి ఎడ్యుకేషన్ యూనివర్సిటీల్లో, వారు చదువుకుంటున్నటువంటి ప్రాంతాల్లో, వారు జాబ్ చేసే ప్రాంతాల్లో విచ్చలవిడైన జీవితానికి అలవాటు పడిపోతున్నారు. ఎవరు ఎలా ఉంటున్నారో తెలియట్లేదు. శరీర సంబంధమైన రోగం పక్కన పెడితే పాపరోగం ఎక్కువైపోతుంది. పాపరోగానికి మందెక్కడ? కాబట్టి దేవుని సన్నిధి దేవుడేక. దేవుని విడిచి ఇష్టానుసారంగా తిరుగుతున్న వారి పరిస్థితి ఏంటి? వారి జీవితం ఏంటి? దేవుని ప్రజలారా, ఈ విషయంలో మనం ఎంతో జాగ్రత్తగా ఉండాలి.
బహు జాగ్రత్త కలిగిన వారమై మనము చాలా జాగ్రత్తగా ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇక్కడ గమనించండి నా ప్రియ దేవుని బిడ్డలారా, అలా ఎన్నో ఇబ్బందికరమైన పరిస్థితుల్లో వెళ్తుండగా దేవుడు ఆదరించిన మాటలు ఇవి. నాకు బాగా గుర్తు. అది నెల్లూరులో కర్మేల్ ప్రార్థనా మందిరంలో కూడా దేవుడు నా మంచితనం అంతయు నీకు కనపరచుదని చెప్పాడు. ఆయన మంచితనాన్ని అంతా చూపించాడు. ఆయన ఎంత మంచివాడో, ఎంత కాపాడుతాడో, ఎంత కరుణిస్తాడో నాకు అర్థం చేశాడు. నిజం చెప్పాలంటే దేవుని ప్రజలారా, అంతగా ఒక విధంగా చెప్పాలంటే దేవుడు తన కనికరాన్ని, తన కాపుదలను, తన భద్రతను ఎంత ఇస్తాడనేది అర్థమవుతుంది. ఈ మాటలు వింటున్న మీకు నేను ఇచ్చే సందేశం ఏంటి అంటే, నా జీవిత అనుభవం ద్వారా నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నావో ఆ పరిస్థితుల నుండి ప్రభు నిన్ను కాపాడుతాడు. కాపాడడం కాదు, అనేకులకి ఆశీర్వాదకరంగా ప్రభు నిన్ను ఉంచుతాడు. అనేకులకు దీవెనకరంగా. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన నామాన్ని నువ్వు ఉచ్చరించడం నేర్చుకో. ఆయన నామాన్ని ఘనపరచడం నేర్చుకో. ఆయన నామంలో మోకరిల్లను నేర్చుకుంటే ఆయన తప్పక నిన్ను కాపాడుతాడు. తప్పక కాపాడుతాడు. అర్థమైందా? కాపాడుతాడు. ఆయన నీ జీవిత యాత్రలో నిన్ను కాపాడుతాడు. యాకోబు ఒక మాట దేవునితో ఒడంబడిక చేసుకున్నాడు. అయ్యా, నా ప్రయాణం అంతట్లో నువ్వు నన్ను కాపాడితే. ఆదికాండం 28వ అధ్యాయం. ఆదికాండము 28వ అధ్యాయం 20 కలిసి ఉన్నాయి. 20-21. నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమంగా వచ్చినట్లు దేవుడు నాకు తోడై ఉండి నేను వెలుచున్న ఈ మార్గం నన్ను కాపాడి తినుటకు ఆహారము, ధరించుకుంటూ వస్త్రములు నాకు దయచేసిన ఎడల యెహోవా నా దేవుడై ఉండును. అంటే గమనించండి, ఇలా కూడా అనుకోకూడదు అన్నమాట. అంటే ఏదైనా ఇస్తేనే దేవుడు కాదు, అలా కాదు. ఆయనే మన దేవుడు, ఆయనే మన దేవుడు. కాబట్టి కట్టుకోవడానికి వస్త్రాలు, తినటానికి ఆహారమేనా ఇచ్చింది యాకోబుకు దేవుడు? ఎంత కాపాడుతూ వచ్చాడు. మామ చేతిలో నుండి, మరి అరణ్యంలో గొర్రెల దగ్గర. అర్థమైందా? దేవుడు కాపాడేవాడండి. యాకోబును చక్కగా కాపాడినాడు. నేను నీతో చెప్పినది నెరవేర్చే వరకు నిన్ను విడవనని చెప్పినవాడు. కాపాడలేదు యాకోబు గారిని? అన్న చేతిలో నుంచి కాపాడలేదా? ఎవరి చేతిలో నుంచి కాపాడలేదు? తన జీవితం అంతటి చూస్తే దేవుని కాపుదల ఎంత ఉన్నతమైందో అర్థమవుద్ది మనకి. యాకోబు జీవితానికి మనం పరిశీలిస్తే దేవుని కాపుదల ఎంత ఉన్నతమైందో, ఎంత చక్కగా ఉంటుందో మనకు అర్థమవుతుంది. దేవుడు కాపాడేవాడు. యాకోబుకి ఎన్ని ఇచ్చాడో, ఎంత ఇచ్చాడో తెలియదు. ఆయన అనుకున్నది ఒకటే, అయ్యా నేను క్షేమంగా వస్తే చాలు, తిరిగి వస్తే చాలు. భార్యలను, బిడ్డలను, ఆస్తి, అయ్యో, దేవుడు ఆస్వాదించేవాడండి. మనం కాపాడటమే కాదు అనుకుంటాం. ఆ రోజుల్లో కనీసం మా తండ్రి హాస్పిటల్లో ఉన్నాడు, మా కుటుంబ పరిస్థితి ఘోరంగా ఉంది. అప్పుడే నేను సేవకు సమర్పించుకున్నాను 2013లో. ఉండే ఇల్లు కారే ఇల్లే, ఏమి దిక్కుతోచని పరిస్థితే. అంటే నేను ఎక్కువ భౌతిక సంబంధమైన వాటిని చెప్పడానికి ఇష్టపడట్లేదు, కానీ కొందరినైనా ధైర్యపరుద్దాము. భౌతికమైన వాటిని చూసుకొని దేవుని యొక్క గొప్ప శక్తిని తక్కువ చేస్తుంటారు కదా. గాలిని, పేతురు వలె గాలిని చూసి వెనుకంజ వేస్తూ మునిగిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు కదా, లోకంలో కలిసిపోయేవాళ్ళు. వద్దు, ఈ భక్తి చేయలేము, ఈ పరిస్థితులు మనం ముందుకెళ్ళలేము, మన వల్ల కాదు అని అనుకునే వారి కోసం చెప్తున్నాను. ఈ దేవుడు ఈ ఈ భూమి మీదను రాబోయే జీవ విషయంలోనూ దేవుడే, నిన్ను పోషించేవాడే. ఇలా ఇశ్రాయేలును కాపాడువాడు, కునికొడు నిద్రపోయేవాడు కాదు ఆయన. నిన్ను కాపాడటానికి తన దూతలకు ఆజ్ఞాపిస్తాడు. వారు నిరంతరం నిన్ను కాపాడటానికి, అర్థమవుతుందా, చక్కగా నిన్ను కాపాడతారు. వారు నీ చుట్టూ దేవదూతలు ఉంటారు. అర్థమైందా? ఎలీషా చుట్టూ అగ్నిరాధాలు ఉన్నాయి, ఎవడేం చేయలేడు.
దేవుడి అనుమతి లేకుండా. అర్థమైందా? దేవుని అనుమతి లేకుండా యోబు దగ్గరకు కూడా రాలేదు సాతాను. నువ్వు నిజమైన భక్తిపరురాలు అయితే ఏది ఎంత మాత్రం నీకు హాని చేయలేదు, దేవుడి అనుమతి ఉంటే తప్ప. కనుక దేవుడు కాపాడేవాడు, ఆశీర్వదించేవాడు. యాకోబు జీవితంలో కాపాడడం చూస్తాం, తర్వాత ఆశీర్వాదం కూడా చూస్తాం. 32 అధ్యాయంలో ఎంత ఆశీర్వదించాడో చెప్పలేం, మాటల్లో చెప్పలేం. ఈరోజు ఇజ్రాయెల్ అనే దేశమే ఆయన పేరు మీద ఉంది. ఎంత ఆశీర్వాదమో. నువ్వు ఆశీర్వదించేదాకా నేను వెళ్ళనని గట్టిగా ఎబ్బోకు రేవులో పట్టుకున్నాడు. తెలుసు కదా యాకోబు దేవుడు ఇచ్చిన ఆశీర్వాదం ఎంత ఉన్నతం, ఎంత కాపుదల అండి. ఈరోజు మన ప్రయాణాల్లో కావచ్చు, మన ప్రతి పరిస్థితుల్లో కావచ్చు. అర్థమైందా? జీవిత యాత్రలో యాకోబుకు దేవుడు ఎంత కాపుదలగా ఉన్నాడో, ఎంత కాపుదలో. ఆహార విషయం, అన్ని విషయాల్లో చాలా కాపాడుతూ వచ్చాడు. అట్లా మనల్ని కూడా అన్ని విషయాల్లో ఆయన కాపాడుతాడు. అలా బైబిల్లో ఎన్నో సందర్భాలు మనం చూడగలం. ఆయన కాపుదల, ఆయన భద్రత ఎంత అద్భుతమో నా ప్రియ స్నేహితులారా. మరి ఆయన ఆస్వాదించి ఆయన కాపాడే దేవుడు కదా. మరి ఆయన ఎందుకు విశ్వాసం ఉంచుతామా? ఎక్కడికి వెళ్ళినా కానీ చిన్న ప్రార్థన, ప్రభువా నీ కాపుదల ఉంచు అంటే ఆయన ఏదో ఒక కీపర్గా చేసి నువ్వు కాపాడయ్యా, గేట్ కీపర్ ఏం కాదు ఆయన. చాలా రిక్వెస్టబుల్గా, దేవా నీ కృప నాకు తోడుగా ఉంచు. అంతేగాని ఆయన ఏదో పనులాగా దాసునిలాగా మనం అలా ప్రార్థన కూడా చేయకూడదు. దేవా నువ్వు గొప్ప దేవుడు అయ్యా, నీ తోడు నాకు ఉండాలి. నీ భద్రత లేకపోతే నేనేం చేయగలను? నీ సన్నిధి నాతో రాకపోతే నేనేం చేయగలను? నీ సన్నిధి మాతో ఉండాలి. మోషే అన్నారు కదా, నువ్వు మాతో రాకపోతే మేము వెళ్ళలేము. అట్లా ప్రార్థన చేయాలి. అంతేగాని అనేది గేట్ కీపర్ లాగా నువ్వు కాపుదలుగా ఉండు, మేము వెళ్ళొస్తాం అన్నట్టు కాదు. అలాంటి తుంటరి ప్రార్థనలు చేయకూడదు. ఎంతో తగ్గింపు కలిగి ఆయన్ని హెచ్చిస్తూ, ఆయన్ని కనపరుస్తూ నువ్వు చక్కగా ప్రార్థించు. ప్రభు నిన్ను కాపాడుతాడు. యాకోబును కాపాడిన దేవుడు, యాకోబును ఆశీర్వదించిన దేవుడు నిన్ను కాపాడుతాడు. నిజంగా అసలు దావీదు జీవితంలో చూస్తే ఎంత కాపుదలో. ఒకవైపు సౌలు, ఒకవైపు శత్రువులు. అర్థమైందా? ఇక మాటల్లో వర్ణించలేమండి. మాటల్లో వర్ణించడానికి రాదు. అతను వెళ్ళిన చోట్లల్లా అతన్ని కాపాడుతూ దేవుడు అద్భుతమైనటువంటి విధానంలో ఎన్నో పరిస్థితులు, ఒకటా రెండా ఎన్ని చెప్పగలం. దేవుని కాపుదల దావీదు జీవితంలో. అర్థమైందా? తన కుటుంబాన్ని దావీదే కాపాడుకోగలిగాడు. శత్రువు నుండి దేవుని సహాయం ద్వారా తన కుటుంబాన్ని కాపాడుకుంటూ వచ్చాడు. అతడు వెళ్ళిన చోటనెల్లా దేవుడు అతన్ని కాపాడుతూ, దేవుడు అతన్ని అంచెలంచెలుగా ఆశీర్వదిస్తూ వచ్చాడు. అంతకంతకు వర్ధల చేస్తూ వచ్చాడు. మీకు అర్థమైంది? ఈ మాటలు అర్థమవుతున్నాయా? అంతకంతకు దేవుడు వర్ధల చేసేవాడండి. అవును. అందుకే దేవా నీ ఆశీర్వాదం నుండి నా కుటుంబం నిత్యము ఆశీర్వదింపబడును గాక అని చెప్పాడు దావీదు గారు. అయ్యా ధనం చేత అనలా నీ ఆశీర్వాదము నా కుటుంబానికి నిత్యము ప్రభువా. అర్థమవుతుంది దేవుని బిడ్డలారా? కాబట్టి దావీదు గారికి తెలుసు ఆయన కాపుదల ఎంత గొప్పదో, ఆయన సహాయము ఎంత ఉన్నతమైందో. కనుక ఈ సమయంలో ప్రభు సన్నిధికి వద్దాం, ప్రార్థన చేద్దాం. రండి, ఉన్న పాటను మోకరించండి. పరిశుద్ధుడైన తండ్రి, కృపగలిగిన దేవునికి ఎంతో వందనాలు. నీ కాపుదల, నీ ఆశీర్వాదం ఎంతో గొప్పవి. అవి యాకోబు జీవితంలో కావచ్చు, దావీదు జీవితంలో కావచ్చు, ఈరోజు మా జీవితాల్లో కావచ్చు. నీ కాపుదల ఎంతో ఉన్నతమైంది ప్రభువా. అలా మేము ముందుకెళ్ళడానికి కూడా సహాయం చేయమని మీ దయను కృపను కోరుతూ, నువ్వు గొప్ప దేవుడు తండ్రి, గొప్ప కార్యములు చేసే దేవా నేను సూచిస్తున్నాం, నేను ఘనపరుస్తున్నాం. నీ కార్యములు అద్భుతములు కనుక నా కుటుంబ జీవితంలో నీ కాపుదలు నేను చూడగలుగుతూ వచ్చాను, నీ ఆశీర్వాదం నేను చూడగలుగుతూ వచ్చాను ప్రభువా.
అట్లు ఈ మాటలు వింటున్న బిడ్డల జీవితంలో కూడా అలాంటి ఆశీర్వాదంతో నింపి మహిమ పొందమని, మరి లివర్ ప్రాబ్లంతో బాధపడుతున్న బిడ్డలను జ్ఞాపం చేసుకో. చెల్లి షారా తన గర్భంలో ఉన్న బిడ్డలను జ్ఞాపం చేసుకో, మంచి ఆరోగ్యంతో నింపు. మరి జ్ఞాపం చేసుకునండి లిఖితారెడ్డి, మరి కొంతమంది పేర్లు కూడా పెట్టారు, వారందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. నా తండ్రి వారందరినీ కూడా దీవించండి, ఆస్వాదించండి. మీ కృప మీ కాపుదల ఉంచమని ప్రార్థన చేస్తూ మీరే మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.